బీఆర్ఎస్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆయన ఓ న్యూస్ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్కు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో తన ప్రసంగాన్ని అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గమని పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్లో మంత్రుల సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఘర్షణ పడడం తెలిసిందే. సంజయ్ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ పోలీసులు నేడు పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.